హలో అండి. ఈరోజు డిఫరెంట్ కర్రీతో వచ్చాను మళ్ళీ మీ ముందుకి. అదేంటంటే బుడకాకరకాయ. ఈ సీజన్‌లోనే దొరుకుతుంది. వర్షాకాలంలో ఒక 1, 2 మంత్స్ దొరుకుతుంది. ఇది దొరికినప్పుడే వండుకొని తినేసేయాలి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. చూసేయండి. బుడకాకరకాయ కర్రీ కోసం నేను హాఫ్ కిలో బుడకాకరకాయలు తీసుకున్నాను. ఇది మన తెలంగాణలో అయితే బుడకాకరకాయ అంటారు. ఆంధ్రాలో వచ్చేసి ఆకాకరకాయ అంటారు. వీటిని ఫస్ట్ 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని వీటిని ఫస్ట్ ఒక 50% ఉడికించుకోవాలి. Wow. Take a piece of it. ఇది 50% ఉడకడానికి మనకు 20 మినిట్స్ టైం పడుతుంది. ఈలోపు మనము ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. దీన్ని సన్నగా కట్ చేసుకుందాం. This on. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర దీన్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చి తీసుకున్నా, దీన్ని కూడా సన్నగా కట్ చేస్తున్నా. అండ్ ఒక టమాటా కూడా కట్ చేసుకుందాం, సన్నగా కట్ చేస్తున్నా. మనకు కావాల్సినట్టుగా 50% వరకు ఉడికినవి. ఉడికిన వాటిని తీసుకొని ఒక్కొక్కటి దీని పైన ఉన్న ఇలా పుల్లలా ఉంటుంది, దీన్ని ఇలా చేతులతో రబ్ చేస్తే పోతుంది. తర్వాత ఓపెన్ చేసి ఇట్లా గింజలు ముదిరినవి ఉంటే తీసేస్తే బాగుంటుంది, లేదా ఉంటే అలా తిన్నా బాగానే ఉంటుంది. కర్రీ అయితే చాలా బాగుంటుంది మంచిగా చేస్తే. సంవత్సరంలో 2 నెలలు దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడే 2 నిమిషాలు తినేసేయాలి. ఇలా ఒక్కొక్కటి అన్ని తీసుకొని బుడకాకరకాయ నుంచి గింజల్ని సపరేట్ చేసేసాను. ఇప్పుడు వీటిని కర్రీ చేసేద్దాము. చలో, ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకున్నాం. అండ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, ఒక స్పూన్. అండ్ కొంచెం పసుపు, ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న బుడకాకరకాయల్ని వేసేసుకుందాం. నాకైతే కర్రీ చాలా ఇష్టం. చిన్నప్పుడు ఊర్లో చాలా తింటుండే, పొలాల్లో దొరుకుతుండే చాలా. ఇప్పుడు సిటీలో కొనుక్కోవాల్సి వస్తుంది. మనం కట్ చేసుకున్న ఒక టమాటా కూడా ఇట్లా వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుదాం టమాటా వేసిన తర్వాత. ఇది ఒక 20 మినిట్స్ ఉడికిద్దాం. ఆల్రెడీ ముందు మనం 50% ఉడికించాం కాబట్టి 20-25 మినిట్స్లో ఉడికిపోద్ది కర్రీ.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుదాం. 20 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ కారం, అండ్ టేస్ట్కి సరిపడంత ఉప్పు, కొన్ని వాటర్, కొంచెం గ్రేవీలో రావడానికి కొన్ని వాటర్, సరే కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది పేరుకే కాకరకాయ కానీ అసలు చేదు ఉండదు. మామూలు మనకు రెగ్యులర్ తినే కాకరకాయ అంటే చేదు అస్సలు ఉండదు. దాంట్లో 10% ఉంటుంది. ఇలా చేస్తే ఆ 10% కూడా పోతుంది. అందరు తినేయచ్చు, పిల్లలు కూడా తినేయచ్చు ఈజీగా. కర్రీ ఉడికేసింది. దీంట్లో ఇప్పుడు పైన మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది న్యాచురల్గా అడవిలో పెరిగేది కాకరకాయ. దీంట్లో మనకు దొరికిన మసాలాలన్నీ వేసేసి ఇది న్యాచురల్ టేస్ట్ పోకుండా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా బాగా అయింది. టేస్ట్ కూడా అదిరిపోద్ది. పెట్టుకొని తినేద్దాం. చాలా బాగుంది కర్రీ. చాలా బాగుంది. ఇది వర్షాకాలంలో ఒక 2 నెలలు దొరుకుతున్నాయి. దొరికినప్పుడే తినేసేయాలి. చాలా అంటే చాలా బాగుంది. కర్రీ అయితే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.